ఇది వేదాద్రి దిగువ దేవస్థానం అంటారు. వేదాద్రి టెంపుల్ కొండ కింద ఉంది. ఇందాక చెప్పింది ఏమన్నా ఎగువ దేవస్థానం, కొండ మీద స్వయంభూగా వెలిసిన దేవస్థానం. ఇదేమన్నా కిందకి ఇది గోశాల. యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చాలా ఫేమస్ టెంపుల్. కాళ్ళు కడుక్కుందామంటారా? అవును. రండి. వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి. మా ఫోటో తీసుకోవచ్చుగా, లోపల తీయలే, బయట బయట పోనివ్వలే. లక్ష్మీ నరసింహది ఎగువ దేవస్థానం. ఇందాక వెళ్ళింది అది. ఇది దిగువ దేవస్థానం. వంటపడి లక్ష్మీ నరసింహాయ నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్ముత్యం నమామ్యహం. ఇది కళ్యాణం చేసే ప్లేస్. కళ్యాణాలు చేస్తుంటారు. ఇది కృష్ణానది చూసారా? కృష్ణానది ఒడ్డునే ఉంది. అదిగో ఇక్కడ స్నానాలు అవి చేస్తుంటారు. ఇది కృష్ణానది. అదిగో బోట్లు కూడా ఉన్నాయి. నది అవతలకి వెళ్ళి స్నానాలు అవి చేయటానికి ఇక్కడ చేస్తున్నారు స్నానాలు. ఇది కృష్ణానది. గుడి తీయలేదు. ఇంకా టెంపుల్ తీయలేదు. ఎప్పుడు ఎన్నింటి తీస్తారండి గుడి? 6:30కా? మరి మనం ఇక బయలుదేరటమేనేమో. ప్రాప్తం లేదు ఇవాళ. సోమవారం చూసే ప్రాప్తం లేదనుకుంటా. అవునా? వచ్చారు ఆల్రెడీ? అవునవును. సరే పదండి, ఇంకేం చేస్తాం, ఇంతవరకే ప్రాప్తం. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. ఈసారి వచ్చినప్పుడు దర్శనం చేసుకుందాం. స్వయంభూ జ్వాలా నరసింహస్వామి. ఎక్కడ ఉన్నా సరే కొండల్లోనూ గుహల్లోనే వెలుస్తారు ఆయన. చాలా బాగుంది గుడి అయితే. హిరణ్యకశిపుణ్ణి చంపిన తర్వాత ఆయన అడవుల్లోకి వెళ్తాడు. అవును. అప్పుడు చెంచులక్ష్మిని చూసి అవును ఆయన ఉగ్రరూపం ఉపసంహరిస్తాడు. అది
ఏంటది? ఏంటండి అది? ఓహో, ఓకే. అబ్బాయి ఇక్కడ ఒక అమ్మాయి ఉమ్, కూర్చొని దండం పెట్టుకోవాలంట ఉమ్, మనపైన అయితే కనుక తిరిగిద్దంట. ఓకే, సరేనండి. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. రాలేదు. వచ్చిందండి.